సామాజిక ఉద్యమకారుడైన నా తమ్ముడు పృథ్వీరాజ్ యాదవ్, ఎంబీసీల అధినేత నా సోదరులు సత్యం, దళిత నాయకుడు ఆనంద్, నా జర్నలిస్టు సామాజిక ఉద్యమకారుడు ఇస్మాయిల్, అదే సమయంలో రచయిత కళాకారుడు నా తమ్ముడు రవి, ఆర్టీసీ తమ్ముడు వెంకన్న, ఈ ప్రెస్లో ఈ కార్యక్రమం పాల్గొన్న నా తమ్ములందరికీ, ప్రెస్ మీట్లో పాల్గొన్న నా తమ్ములందరికీ, పాత్రికేయ మిత్రులకు ఉద్యమ నమస్కారం. ఫిబ్రవరి 7న హైదరాబాదులో తలపెట్టిన లక్షలాది డప్పులు, వేలాది గొంతుల కళాకారుల పాటలు, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు అనే 3 అంశాలను దృష్టి పెట్టుకొని ప్రపంచంలో ఇంతకుముందు ఎన్నడూ జరగని, భవిష్యత్తులో జరగడానికి అవకాశం లేని లక్షల డప్పులతో ఒక సాంస్కృతిక ఉద్యమం జరగబోతుంది. ఆ ఉద్యమంలో వర్గీకరణ అమలు చేయించుకొని బిడ్డల భవిష్యత్తును కోరే మాదిగలందరూ ఖచ్చితంగా ఇంటికో డప్పును ప్రతి ఒక్కరూ సంకనేసుకొని హైదరాబాద్ చేరాలని నేను ముందుగానే పిలుపునిస్తున్నా. మాదిగలతో పాటు దళితుల్లోనే మిగిలిన 57 కులాలు కూడా మాల వర్గానికి సంబంధించిన కొంత స్వార్థపరులు తప్ప మిగిలిన 57 కులాలు, అంటే మాదిగలతో పాటు మిగిలిన మొత్తం 58 కులాలు ఖచ్చితంగా ఈ సాంస్కృతిక ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నా నేను. అదే సమయంలో ఇప్పుడు సమాజం దృష్టికి 2 అంశాలు ఎక్స్పోజ్ అయినాయి, లక్షల డప్పులు, వేల గొంతులు అని. ముందుగా మేము ప్రకటించింది 1,00,000 డప్పులు, కానీ అవి లక్షల డప్పులుగా మార్చాం. వేల గొంతులు అనేది కేవలం కళాకారుల గొంతు నుండి వచ్చే పాటలను దృష్టి పెట్టుకొని 1000 మంది అని దృష్టి పెట్టుకున్నాం. కానీ దానికి 3వది యాడ్ చేస్తున్నాం, కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష. ఇది మాదిగల 57 కులాల డిమాండ్, అది న్యాయం. దాన్ని సమర్థించి పాటలు పాడే వాళ్ళు మాదిగలే కాదు, వేలాది మంది కళాకారులు అన్ని వర్గాల్లో ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం, ప్రజల్లోకి వెళుతుండ్రు. 3వది ఎస్సీ వర్గీకరణ ఉద్యమ డిమాండ్ లక్ష్యాన్ని మాలయేతర సమస్త సమాజం మొత్తం వర్గీకరణ జరగాలని ఆకాంక్షిస్తున్నది, అందుకు మద్దతు ఇస్తున్నది. పరిణామాలన్నీ సాక్ష్యంగా ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణ గురించి మాట్లాడిన, తెలంగాణలో ఉండబడే మొత్తం బీసీ సమాజం వర్గీకరణకు సపోర్ట్ చేస్తున్నది. బీసీ, ఎంబీసీ ఏ పేరుతో ఉన్నా మైనార్టీ సమాజం వర్గీకరణ కోరుకుంటుంది. కారణం ఏంటంటే బీసీలో ఇంతకుముందు ఏబిసిడి ఉండే, కానీ మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లు ఈ గ్రూపులో చేర్చడం జరిగింది. కాబట్టి బీసీలో ఏబిసిడిలో అంతర్భాగం ఉండబడి ఈ గ్రూపులో చేర్చుకున్నది మైనార్టీ సమాజం. కాబట్టి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణను ఆటోమేటిక్గా సమర్థిస్తున్నది. అదే సమయంలో ఎస్టీ సమాజం మొత్తం సపోర్ట్ చేస్తున్నది. అగ్రకులాల వ్యవస్థ, బ్రాహ్మణ వైశ్య సమాజం నుంచి మొన్ననే, రెడ్డి సమాజం మొన్ననే, అన్ని అగ్రకులాల సమాజం మొన్ననే మద్దతు ఇస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఎంతమంది అవుతుంది? కోట్లాది మంది ప్రజలు అవుతున్నారు. అంటే మాదిగల దగ్గర డప్పులు ఉంటాయి కాబట్టి లక్షల డప్పులు, సమాజం మొత్తం, సమాజంలో ఉండబడే పీడిత వర్గాల కళాకారులు అందరూ వర్గీకరణ కోసం తిరుగుతున్నారు కాబట్టి వేలాది గొంతులు. కానీ వర్గీకరణ ఆకాంక్ష లక్షల మందిది కాదు, వేల మంది కళాకారులది కాదు, ఇది కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. సమస్త సమాజం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఈ కోట్ల మంది ప్రజల ఆకాంక్షను, వేలాది మంది పాటల కళాకారుల గొంతుండొచ్చే పాటలను, లక్షలాది డప్పులను రేపు ప్రదర్శించడమే ఒక సాంస్కృతిక ఉద్యమం. బహుశా
ప్రపంచం మొత్తం మీద వాయిద్యాలు ఉన్నాయి, ఉద్యమాలు జరిగినాయి. ఈ దేశంలో చాలా కులాల దగ్గర వాయిద్యాలు ఉన్నాయి, చాలా ఉద్యమాల్లో కూడా వాయిద్యాలు పనిచేసినాయి. కానీ వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. వాయిద్యమే ప్రధాన కేంద్రంగా మారి ఒక ఉద్యమంగా ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. బహుశా రేపు హైదరాబాద్లో నిర్వహించతలబెట్టిన ఆ సాంస్కృతిక కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమంగా ఒక ఉద్యమంగా ఉండబోతుంది. దీన్ని దృష్టి పెట్టుకొని మాదిగలు యావత్తు ఇంటికో డప్పేసుకొని, సంఖకు డప్పేసుకొని రావాలి. దళిత వర్గాలందరూ తరలి రావాలి. వర్గీకరణ కోరే దళిత వర్గాలు తరలి రావాలి. సమస్త సమాజం వర్గీకరణ సపోర్ట్ చేస్తుంది కాబట్టి సంఘీభావంగా అండగా రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, పిలుపునిస్తున్నా. ఇక రెండోది, గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మేము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తక్షణం అమలు చేయమని కోరుతున్నామంటే ఇది మా గొంతెమ్మ కోరికగా చూడబాకండి. ఇది మా గొంతెమ్మ కోరిక చూడబాకండి. మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్గా కూడా చూడబాకండి. ఇది మా గొంతెమ్మ కోరిక కాదు, మీ ముందు ఇప్పటికిప్పుడు పెట్టిన డిమాండ్ కాదు. మీ పార్టీ పాలసీని, మీ ప్రభుత్వ పాలసీని, మీ హామీలను అమలు చేయమంటున్నాం. మీ పార్టీ పాలసీని, మీ ప్రభుత్వ పాలసీని, ముఖ్యమంత్రిగా మీరిచ్చిన హామీని అమలు చేయమంటున్నాం. నంబర్ 1, మీ ప్రభుత్వ పాలసీ అని అంటున్నా. దయచేసి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఎందుకంటే చలో హైదరాబాద్కు తరలి రమ్మని పిలుపునిచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడంలో కొన్ని విషయాలు చెప్తున్నా నేను. ఇది మా గొంతెమ్మ కోరిక కాదు, మీ ముందు ఇప్పటికిప్పుడు పెడుతున్న డిమాండ్ కాదు ఇది. నంబర్ 1, మీ ప్రభుత్వ పాలసీ గతంలో భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్లో 75లో. ఇది మీ ప్రభుత్వ పాలసీ అని గుర్తు చేస్తున్నా. 2, గౌరవ స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తున్నా. 3, యూపీఏ గవర్నమెంట్ హయాంలోనే గౌరవ స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వ హయాంలోనే జస్టిస్ ఉషా మేరా కమిషన్ వర్గీకరణ మీద వేసిందనే విషయం గుర్తు చేస్తున్నా. 4, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రతి ఎన్నికల్లో మీరు ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి గత 3 దశాబ్దాలుగా ప్రతి ఎన్నికల సమయంలో మేనిఫెస్టో పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సమర్థిస్తూ వచ్చింది. మొన్నటి అసెంబ్లీ, మీరు ముఖ్యమంత్రి కాకముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా గౌరవ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి సమక్షంలోనే చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో మొదటి అంశమే వర్గీకరణకు పరిష్కారం చూపెడతామని ఉన్నది. అందువల్ల ఇది మీ పార్టీ నిర్ణయం, గతంలో మీ ప్రభుత్వ నిర్ణయాలు. మీ పార్టీ నిర్ణయం మేనిఫెస్టోలో డిక్లరేషన్లు సాక్ష్యం. మీ ప్రభుత్వ నిర్ణయం పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ చేయడం, జైల్ సింగ్ ప్రభుత్వం, రాజశేఖర్ గారి ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా తీర్మానం చేయడం, యూపీఏ ప్రభుత్వం వర్గీకరణకు అనుగుణంగా అది కమిషన్ వేయడం. అదే సమయంలో సోనియా గాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన గతంలో ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న, మొదటి నుంచి ఉత్తరప్రదేశ్ వాళ్ళ స్వస్థలం అని చెప్పబడుతున్న ఉత్తరప్రదేశ్లో 2012లో ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మేనిఫెస్టో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని గుర్తు చేస్తున్నాను నేను. ఎక్కడ ఎస్సీ వర్గీకరణ ముందుకొచ్చినా ఆ ఎస్సీ వర్గీకరణ సమర్థిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది.
అది కర్ణాటక సాక్ష్యం అని కూడా గుర్తు చేస్తున్నాను నేను. అందువల్ల ఇది మా గొంతెమ్మ కోరిక కాదు, మా డిమాండ్ కొత్తగా మీ ముందు పెడుతున్నది కాదు. ఇకపోతే వ్యక్తిగతంగా మీ గురించి కూడా చెప్తున్నాం, మీరు ముఖ్యమంత్రి కాకముందే ఎంఆర్పిఎస్ నిర్వహించిన ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ నిర్వహించిన ధర్నాలో జంతర్ మంతర్ వద్ద పాల్గొన్నారు. విద్యార్థుల జాతీయ సభలో ఢిల్లీలో వర్గీకరణకు అనుకూలంగా పాల్గొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ధర్మయుద్ధ మహాసభలో పరేడ్ గ్రౌండ్లో మీరు పాల్గొన్నారు. ఆయా సందర్భంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మీరు నైతిక మద్దతు ఇస్తూ వచ్చారు. మీరు కూడా వర్గీకరణకు మొదటి నుంచి సమర్థిస్తుండని చెప్పడానికి ఇది సాక్ష్యం. ఇకపోతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందే అమలు చేస్తామని చెప్పి ఆగస్టు 1న మీరు నిండు శాసనసభలో హామీ ఇచ్చారు. ఆగస్టు 1 సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన క్షణంలోనే సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ సమర్థిస్తూ భారతదేశంలోనే అందరికంటే ముందు అమలు చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇప్పుడు మీ హామీని గుర్తు చేస్తున్నాం, తొందరగా అమలు చేయమని. మీ పార్టీ పాలసీని గుర్తు చేస్తున్నాం, దానికి కట్టుబడి ఉండమని. గత ప్రభుత్వ పాలసీ మీకున్నది, దాన్ని కొనసాగించమని. ఇవే మా గొంతెమ్మ కోరికలు కాదు, ఇవేమి మా కొత్తగా పెట్టిన డిమాండ్ కాదు. దయచేసి ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాం. జాప్యం జరగడం వల్ల, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం వల్ల, విద్యా అవకాశాల్లో అడ్మిషన్స్ పూర్తి కావడం వల్ల, సుప్రీంకోర్టు తీర్పు మాకు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా మేము నష్టపోతున్నాం. మీరు వర్గీకరణ అమలు చేయకపోవడం వల్ల సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన తర్వాత కూడా నష్టపోతున్నాం. మేము ఎందుకు నష్టపోవాలి? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే పంజాబ్ అమలు చేసుకుంటుంది వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే తమిళనాడు అమలు చేసుకుంటుంది వర్గీకరణ. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అమలు చేస్తున్నది హర్యానా ప్రభుత్వం. వాళ్లకు లేని అడ్డంకులు ఇక్కడ ఎట్లా వస్తున్నాయి? ప్రభుత్వాలు అక్కడ వర్గీకరణ అమలు చేస్తున్నాయి కదా, అక్కడ లేని అడ్డంకులు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకంటే ముందు మీరు అమలు చేస్తామన్నారు కదా. దేశంలోనే ప్రప్రథమంగా అమలు చేసేది తెలంగాణ ప్రభుత్వం, మీరు అసెంబ్లీ చెప్పారు కదా. మీరు బయట ఉద్యమాలకు మద్దతు ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా? శాసనసభలో మీరు మాట్లాడింది మర్చిపోతున్నారా? మీరు గతంలో ఉద్యమాల్లో పాల్గొనేది మర్చిపోతున్నారా? శాసనసభలో హామీ ఇచ్చింది మీరు మర్చిపోతున్నారా? మీకు గుర్తు చేస్తున్నాం ఈ విషయాన్ని, మర్చిపోబాకండి. మీకు గుర్తు చేస్తున్నాం, మర్చిపోకండి. గతంలో నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ అమలు చేస్తామన్నారు, ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే ఉద్యోగాలు భర్తీ చేసి మాకు అన్యాయం చేశారు. ఆర్డినెన్స్ తీసుకొస్తామన్న మీరు ఆర్డినెన్స్ స్థానంలో కమిటీ వేసి కొంతకాలం కాలేపన చేశారు. ఇప్పుడు కమిషన్లు అంటూ కాలేపన జరుగుతుంది. ఈ లోపు ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి వర్గీకరణ లేకుండానే. అంటే మాకు ఉద్దేశపూర్వకంగా మాకు నష్టం జరుగుతుంది మీ ప్రభుత్వంలో. దానికి నైతిక బాధ్యత వహించాల్సింది మీరవుతారు. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, మా మీద కాంగ్రెస్ శ్రేణులు దుష్ప్రచారం ఆపండి. మీరు చేపిస్తున్నారో మీరు మాట్లాడిస్తున్నారో దుష్ప్రచారం ఆపండి. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వర్గీకరణ సహకారం కోరడం మా బాధ్యత. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చంద్రబాబు దగ్గరికి పోయాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ రాజశేఖర్ గారి దగ్గరికి, రోషే గారి దగ్గరికి, కిరణ్ కుమార్ దగ్గరికి ఇక్కడికి వెళ్ళాం. కేంద్రంలో మన్మోహన్ సింగ్ దగ్గరికి వెళ్ళాం 10 ఏళ్ళు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి సుప్రీంకోర్టులో వర్గీకరణ విచారణ జరిగే సమయానికి కేంద్రం దగ్గరికి వెళ్ళాం. సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సమస్య పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళకపోతే, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్ళాలి? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నాడు, చంద్రబాబు దగ్గరికి వెళ్ళాం కదా. అప్పుడేమన్నా మేము టీడీపీనా? మా ఒంటి మీద కండవ మారిందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ గారి నుంచి మొదలుకుంటే, రోషయ్య, కిరణ్ కుమార్ నుంచి మొదలుకుంటే, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు కూడా కలిసి వచ్చాం. అప్పుడు కూడా మీకు అండగా నిలబడ్డాం. మేమన్నా కాంగ్రెసా?
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడుపుతున్నప్పుడు కేసీఆర్ కండగా నిలబడి నిమ్మరసం ఇచ్చాం. అప్పుడేమన్నా మేము టీఆర్ఎస్ఆ, ఇప్పుడేమన్నా మేము బీఆర్ఎస్ఆ? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ మాకు అవసరం. సుప్రీంకోర్టులో న్యాయం జరగాలంటే కేంద్రం అఫిడవిట్ ఇవ్వాలి, వర్గీకరణకు అనుకూలంగా వాళ్ళు ముందుకు రావాలి. కాబట్టి మేము కేంద్రాన్ని కలిసాం, గౌరవ నరేంద్ర మోడీ గారిని కలిసాం. మేము ఎప్పుడన్నా బీజేపీ? ఈ దుష్ప్రచారం ఆపండి. మీ చేతకానితనాన్ని, మాలలకు కొమ్ముగాసే తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కృష్ణమాదిగ ఏదో బీజేపీ, కృష్ణమాదిగ ఏదో ఆ పార్టీ అని చెప్పి మాట్లాడడం అనేది ఆపండి. మీ చేతకానితనం నిరూపించుకుంటాండి ఇక్కడ. మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు దుష్ప్రచారం చేపిస్తున్నారు. ఆ దుష్ప్రచారం చేయడం వల్ల మీరే నష్టపోతారు. బహుశా మమ్మల్ని బీజేపీలో చేరమని మీరు ప్రోత్సహించినట్టుకున్నది. మమ్మల్ని మీరే బీజేపీలో చేరమని ప్రోత్సహించినట్టున్నది. నా జీవితంలో కండవ మారదని 100 సార్లు చెప్తాను. నా జీవితంలో కండవ 30 ఏళ్ళుగా కండవ మారింది లేదు, కండవ మారేది కూడా లేదు. మేము ఆ కమిట్మెంట్ ఉన్నది. 30 ఏళ్ళుగా మాకు కండవ మారింది లేదు, రేపు మారేది లేదు. కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాలు నడుపుతున్నారు. పండుగలు మార్చుకునే వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. కండువాలు మార్చుకునే వాళ్ళందరూ మా ప్రభుత్వాలు నడుపుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మా ఒంటి మీద కండువ మారలేదు కాబట్టి ఉద్యమకారులు ఉన్నాం ఇప్పటి వరకు. భవిష్యత్తులో కూడా ఉద్యమకారులుగానే ఉంటాం, సమాజం కోసం పాటు పడతాం. మా మీద ఒక్కసారి విమర్శ చేయదలుచుకుంటే, మా మీద ఒక ఆరోపణ చేయదలుచుకుంటే అవి సూటిగా అవి 100 రేట్లు మీకు తగులుతాయి, మాకు తగులవు. మా మీద ఆరోపణ చేయదలుచుకుంటే, మా మీద నిందలు మోపదలుచుకుంటే సూటిగా అవి మీకు తగులుతాయి, 100 మాకు తగులవు. మేము మా జీవితం, మా ఉద్యమం తెరిచిన పుస్తకం ఇక్కడ. మా జీవితం, మా ఉద్యమం 30 ఏళ్ళుగా తెరిచిన పుస్తకం ఇక్కడ. దీన్ని మినహాయించే ఎవరేం మాట్లాడలేరు, ఎవరేం నిరూపించలేరు. మళ్ళా చెప్తున్నా, కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు, కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టి మేము ప్రజాపతిలు కాలేదు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టి ఎక్కడికి పోలేదు. అందువల్ల మా మీద దుష్ప్రచారం ఆపండి. మీ చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, రేవంత్ రెడ్డి గారి చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని దుష్ప్రచారం చేయించడం ఆపండి. నువ్వు రా, నువ్వే వస్తువు రా, ఆహ్వానిస్తారు. నిన్ను నేను ఏ పార్టీని పిలువ రా, రేపు ప్రదర్శనలో నిన్నే పిలుస్తారా? హామీ ఇచ్చింది నువ్వే కదా, అమలు చేయడానికి నువ్వు రా, మాకు అభ్యంతరం లేదు. నేను ఏ పార్టీని పిలువరా? నో నాకు బీజేపీ, నో బీఆర్ఎస్, నో ఇది కాంగ్రెస్ కూడా నాకు అవసరం లేదు. నువ్వు హామీ ఇచ్చినావు, నువ్వు రా. హామీ ఇచ్చినావు కదా. అవును, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారినే పిలిచాను కదా కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రిగా. ఒక ఆయన వచ్చాడు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా మా మీటింగ్కు. అంతకుముందు రాజశేఖర్ గారు వచ్చాడు కదా మా మీటింగ్కు. ఓకే, రేపు పెద్ద సాంస్కృతిక పోరాటం జరుగుతుంది కదా, ప్రదర్శన జరుగుతుంది కదా, మీరు రండి, నేను ఆహ్వానిస్తా. నువ్వు టైం నీ దగ్గరకు వస్తా, అపాయింట్మెంట్ కొడతా, టైం ఆహ్వానిస్తాను, మీరు రండి. ఇంకెవరిని విలువ? రేపు సాంస్కృతిక ప్రదర్శనకు ఎవరిని విలువ? మీరు రండి. వర్గీకరణ 2 రోజులు అమలు చేస్తారా, 4 రోజులు అమలు చేస్తారా చెప్పి అమలు చేయండి. మాకేం రాజకీయాలయ్యా? మా మీద రాజకీయాలు రుద్దుతారా? మా మీద రాజకీయాలు రుద్దుతారా? మేము ఏదైనా రాజకీయ పార్టీ? మా జాతి ఆకాంక్షలకు అనుగుణంగా 30 ఏళ్ళు ఉద్యమం చేస్తున్నాం. ఈ సమాజం అవసరం, ఈ సమాజంలో పేద వర్గాల కోసం కొన్ని విషయాల మీద పనిచేసినాం మేము. దానివల్ల ఫలితాలు వచ్చినాయి. మీరు దుష్ప్రచారం ముసుగులో, మీరు దుష్ప్రచారం చేయించే ముసుగులో మీరు మీ అసమర్థతను, ఇచ్చిన మాటను కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి దుష్ప్రచారం మీరు చేస్తున్నారు. అది బహుశా మాకు నష్టమేం లేదు. నేను తెలుగుదేశం మద్దతు ఇచ్చిన రోజుల్లో తెలుగుదేశం కృష్ణమాదిగా అన్నారు, నేనే తెలుగుదేశం కాలేగా. నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన రోజుల్లో అప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా లేరు. నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పుడు అప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా లేరు. అప్పుడు నన్ను కాంగ్రెస్ అన్నారు, నేను కాంగ్రెసా? నేను కేసీఆర్కి మద్దతు ఇచ్చినప్పుడు నన్ను బీఆర్ఎస్ అన్నారు, నేను బీఆర్ఎస్ఆ? గౌరవ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన మద్దతుతో, కేంద్ర మద్దతుతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం వల్ల వర్గీకరణ కొంత న్యాయమైన తీర్పు వచ్చేసింది. నేను బీజేపీ? మేము కాదు. మమ్మల్ని అట్లా రుద్దబాకండి, అది మీరు నిరూపించలేరు కూడా. ఇప్పుడు నిరూపించలేరు, భవిష్యత్తులో నిరూపించలేరు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, రండి. మాకు హామీ ఇచ్చింది మీరే. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎవరు రాలే ముఖ్యమంత్రిగా.
రాజశేఖర్ గారు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు రాలే, ప్రధానమంత్రి వేదిక మీదకి వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు రాలే. ఇప్పుడు మా సాంస్కృతిక ప్రదర్శనకు ముఖ్యమంత్రిగా మీ హోదాలో మీరు రండి, మేము వేరే పార్టీ వాళ్ళు రారు. మాకు కావాల్సింది వర్గీకరణ, మేము స్వతంత్రంగా ఉన్నాం. మాకు కావాల్సింది వర్గీకరణ, మేము స్వతంత్రంగా ఉన్నాం. మీకు మాదిగల మీద ప్రేమ ఉంటే మొన్న మీరు మహబూబ్నగర్లో ఏం మాట్లాడినో రికార్డు చూసుకోండి. మహబూబ్నగర్ జిల్లా మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా, డప్పులు కొట్టండి కొట్టండి అన్నావు నువ్వే సభలో. నిలబెట్టండి. మహబూబ్నగర్లో బహిరంగ సభ పెడుతూ ఆ బహిరంగ సభలో మన మహబూబ్నగర్ జిల్లా అంటే మాదిగల జిల్లా, ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తివే కదా మీరు. మహబూబ్నగర్ జిల్లా అంటే మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా. డప్పులు కొట్టండి కొట్టండి అందరికి వినబడాలన్నారు. డప్పులు అక్కడ కొట్టడం ఏంది? 1,00,000 డప్పులు హైదరాబాద్లో కొట్టబోతుంది, ఇక్కడికి రాదు. నీవు డప్పులు అక్కడ కొట్టడం కాదు. అప్పుడు మీ సభలకు వచ్చిన డప్పులు 100 కావచ్చు, కానీ ఇప్పుడు 1,00,000 డప్పులు రాబోతున్నాయి, 1,00,000 డప్పులు రాబోతున్నాయి. నువ్వు చూడడానికి రా, హామీ ఎట్లా నిలబెట్టుకుంటావో చెప్పడానికి రా, హామీ నిలబెట్టుకోవడానికి రా. ఇది ఆవేదనతో మాట్లాడుతున్నాం, కోపంతో కూడా కాదు. ఆవేదనతో మాట్లాడుతున్నాం, కోపంతో కూడా కాదు. మీరే ముఖ్య అతిథిగా రండి, ఆహ్వానిస్తామంటున్నా. ఇంకేం కావాలా? ఇది వాళ్లకు మన విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు. అందరు గట్టిగా నిలబడి సప్పట్లు, అందరు నిటారుగా నిలబడి వాళ్ళకి సప్పట్లు కొట్టండి అన్న. మా వాళ్ళ ఆలోచన, మా వాళ్ళ ఆకాంక్ష, 70 ఏళ్ళ మా కష్టం. సప్పట్లు తప్పట్లు కూడా కొట్టండి, తప్పు లేవానే. మా మాదిగ సోదరులారా, తప్పు సప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగోళ్ళ జిల్లానే, కొట్టూరి గట్టిగా. కొట్టుకుంటూ గట్టిగా అన్నాడు కదా, నీకు కాదు ప్రపంచానికి నిలబడ్డాడు కొట్టడానికి వస్తున్నావు నువ్వా? నీకెందుకు? నువ్వు మహబూబ్నగర్లో కొట్టమన్నావు, ఇప్పుడు హైదరాబాద్లో కొట్టబోతున్నావు. నువ్వు మహబూబ్నగర్లో కొట్టమన్నావు అందరికి వినబెట్టేట్టుగా, కానీ హైదరాబాద్లో కొట్టేది ప్రపంచానికి వినబడుతుంది. హైదరాబాద్లో కొట్టేది ప్రపంచానికి వినబడుతుంది. ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఒక సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది. మీరు రండి, మిగతా విషయాలు చెప్తున్నా నేను. ముందు మీ పార్టీలో 2 కుటుంబాలు ఆధిపత్యం కొనసాగుతుంది, దాన్ని తగ్గించుకోండి. మల్లు కుటుంబం, వెంకటస్వామి కుటుంబం. మీ కాంగ్రెస్ పార్టీలో 2 కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుంది. వాళ్ళు ఇచ్చిన తప్పుడు డైరెక్షన్స్తో మీరు వర్గీకరణ జాప్యం చేస్తున్నారు. మల్లు కుటుంబానికి రాజకీయ పలుకుబడి మీరే ఇచ్చారు. డిప్యూటీ సీఎం హోదా, అదే సమయంలో ఎంపీ హోదా మీరే ఇచ్చారు. వాళ్ళ కబంధ హస్తాల్లో ఇప్పుడు మీరు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన తప్పుడు సలహాలకు మీరు విలువనిస్తున్నారు. ఇకపోతే వెంకటస్వామి కుటుంబం, ఆ వెంకటస్వామి కుటుంబంలో 3 ఏకకాలంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతున్నది. మల్లు కుటుంబం ఇంటర్నల్గా వర్గీకరణ అడ్డుకునే పావులు కదుపుతున్నది. మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్తారు, కేసీ వేణుగోపాల్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వర్గీకరణ జరగకుండా చూడండి అని చెప్పి చెప్పొస్తుంటారు. ఇంటర్నల్ కుట్రలు చేస్తున్నది మల్లు కుటుంబం. బహిరంగంగా రోడ్డు మీద జన సమీకరణ చేసి అడ్డం అంటున్నది వెంకటస్వామి కుటుంబం. ఈ 2 కుటుంబాల విషయ వలయంలో కాంగ్రెస్ చిక్కుకున్నది. ఈ 2 కుటుంబాల విషయ వలయం కాంగ్రెస్ చుట్టుకున్నది. నేను చెప్తున్నా, ఈ 2 కుటుంబాలు రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయి. ఖచ్చితంగా రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయి వచ్చే ఎన్నికల్లో. ఈ 2 కుటుంబాలు కాంగ్రెస్లో మీరు ఇంకా పెంచి పోషించదలుచుకున్నా వచ్చే ఎన్నికల్లో వెంకటస్వామి కుటుంబం 3 చోట్ల రాజకీయ మూల్యం చెల్లించుకుంటుంది. ఖచ్చితంగా మల్లు కుటుంబం కూడా ఎక్కడున్నదో అక్కడ కూడా రాజకీయ మూల్యం చెల్లించుకుంటుంది. వీళ్ళ కుట్రలు, వీళ్ళ అడ్డుకునే ప్రయత్నాలు మా జాతి చూస్తున్నది, సమాజం చూస్తున్నది. వీళ్ళ ఇంటర్నల్గా చేసే కుట్రలు, మల్లు కుటుంబం ఇంటర్నల్గా చేసే కుట్రలను మా జాతి సమాజం చూస్తున్నది. బహిరంగంగా అడ్డుకునే కుట్రలను, వెంకటస్వామి కుటుంబ కుట్రలను మా జాతి సమాజం చూస్తున్నది. ఖచ్చితంగా ఈ 2 కుటుంబాలు రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయి వచ్చే నాటికి. వాళ్ళ మాటని వర్గీకరణ చేయకపోతే కాంగ్రెస్ టోటల్గా మూల్యం చెల్లించుకుంటుంది. వర్గీకరణ చేస్తే మాదిగల్లో మీకు సానుభూతి పెరుగుతుంది. వర్గీకరణ అమలు చేస్తే మాదిగల్లో మీకు అభిమానం పెరుగుతుంది. వర్గీకరణ చేసి అమలు చేస్తే మాదిగ బిడ్డల సహకారం మీకు కోరడానికి అవకాశం ఉంటుంది.
మళ్ళీ చేస్తున్నా, ఎస్సీ వర్గీకరణ చేస్తే, అమలు చేస్తే మాదిగల్లో మీకు సానుభూతి పెరుగుతుంది, మాదిగల్లో మీకు అభిమానం పెరుగుతుంది. మాదిగలతో పాటు అరే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని చెప్పి అన్ని వర్గాలు కూడా సానుభూతి, మీకు సహకారం పెరుగుతుంది. కానీ వర్గీకరణ చేయకపోతే దళితుల్లో 58 కులాలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సమాజం మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకుంటున్నారు. అరే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు న్యాయం చేయలేదు అని చెప్పి మీ మీద కోపం పెరగడానికి దారితీస్తుంది. అంటే సమాజం యావత్తు మీకు వ్యతిరేకంగా మారుతుంది, ఒక మాదిగలే కాదు. 58 కులాలు మీకు వ్యతిరేకంగా నిలబడతాయి వర్గీకరణ చేయకపోతే. వర్గీకరణ కోరుకునే డిమాండ్ను సమస్త అన్ని వర్గాలు ఆకాంక్షగా మారినాయి, అన్ని వర్గాల ఆకాంక్ష మారినాయి. ఇప్పుడు అన్ని వర్గాల ఆకాంక్ష, కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు నువ్వు విలువనివ్వలేదనుకో, కోట్ల మంది ప్రజల్లో అరే ఒక న్యాయమైన ఉద్యమానికి అండగా నిలబడతానని చెప్పి, చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేసిండు కదా అని చెప్పి అన్ని వర్గాలు దూరం అవుతే అంతిమంగా కాంగ్రెసే మూల్యం చెల్లించుకుంటుంది, వ్యక్తిగతంగా మీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం, దూరం నెడితే దూరం పోతాం. వర్గీకరణ చేస్తే మా వాళ్ళు కొంత దగ్గర అవుతారు, వర్గీకరణ చేయకపోతే ఉన్నోళ్ళు కూడా దూరం అవుతారు. ఇది గ్యారంటీ. వర్గీకరణ చేస్తే మా వాళ్ళు కొంత దగ్గర అవుతారు. ఇప్పటికే కాంగ్రెస్ నమ్ముకొని ఇప్పటికీ ఓట్లేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదనంగా కొంత యాడ్ అవుతాయి, అరే చేసిండు కదా అని చెప్పి. కానీ వర్గీకరణ చేయకుండా వెంకటస్వామి కుటుంబం మాట లేని, మల్లు కుటుంబం మాట లేని వాళ్ళకే వత్తాసు పలికితే, వర్గీకరణ చేయకపోతే ఇప్పటి వరకు మీకు కాంగ్రెస్లో ఉండి కూడా ఎవరైతే ఓట్లేశారో భవిష్యత్తులో ఆ ఓటు కూడా మీకు పడదనే విషయం మాత్రం నేను స్పష్టం చేస్తున్నాను. నేను క్రమక్రమేణా మాదిగలు మీకు దూరం అవుతున్న విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో చూసుకోండి, పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోండి. క్రమక్రమేణా మీకు దూరం అవుతాండ్రు. దూరం కావడానికి కారణం ఏంది? మీరు మాలల కొమ్ము గాయడమే, మీరు మాలలకు వత్తాసు పలకడమే. అందుకు సాక్ష్యంగా చివరికి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉండబడే 3 సీట్లలో 1 మాదిగలకి ఇవ్వకపోవడం, ఆంధ్రప్రదేశ్లో 4 ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంట్ సీట్లు ఉంటే 4లో 1 కూడా ఇవ్వకపోవడం, 7 కూడా మీరు మాదిగల్లో 1 ఇవ్వకపోవడం చూస్తే మీరు ఏ స్థాయిలో మాదిగలకు అన్యాయం చేస్తున్నారో మాదిగ జాతి పసిగడుతున్నది, మాదిగ జాతి ఆలోచిస్తున్నది. మాకు ద్రోహం చేస్తున్న పార్టీగా మాదిగళ్ళు కాంగ్రెస్ పార్టీని గుర్తిస్తుండనేసి కూడా మర్చిపోవద్దు. మళ్ళా చెప్తున్నా, దగ్గర తీసుకుంటే దగ్గర అవుతారు, వర్గీకరణ చేసి దగ్గర తీసుకుంటే మంచిది. వర్గీకరణ చేయకుండా వాళ్ళ మాటలు వింటే మాత్రం ఆ కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ మూల్యం చెల్లించుకుంటే వచ్చే ఎన్నికలన్నట్టు. కానీ వాళ్ళ మాటని వర్గీకరణ చేయకపోతే మాత్రం, టోటల్గా తెలంగాణలో తమిళనాడులో కాంగ్రెస్ పరిస్థితి ఏ పొజిషన్ ఉన్నదో భవిష్యత్తులో అంతకంటే ఇంకా లోతైన పరిస్థితిని, అంతకంటే వెనుకబడ్డ పరిస్థితిని తెలంగాణలో కూడా కాంగ్రెస్ భవిష్యత్తులో చూడబోతుంది అనేసి కూడా హెచ్చరిక చేస్తూ మళ్ళీ చెప్తున్నాం, ముఖ్యమంత్రిని బహిరంగ ఆహ్వానిస్తున్నాం. రండి, మా ఆవేదన డప్పుల శబ్దం రూపంగా వినండి, వర్గీకరణ చేయండి, మా అభిమానం పొందండి. మీరు రాకపోయినా, వర్గీకరణ చేయకపోయినా మాలల కుటుంబాలు ఇక్కడ మూల్యం చెల్లించుకుంటాయి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఏది కావాలో మీరే తెలుసుకోండి. వర్గీకరణ చేసి దగ్గర తీసుకుంటారో, వర్గీకరణ చేయకుండా మోసం చేసి మొత్తమే మాదిగలం దూరం చేసుకొని, సమాజాన్ని దూరం చేసుకొని మీరు మూల్యం చెల్లించుకుంటారో తెలుసుకోవాల్సింది మీరేనని కూడా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు.